శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక కుంభరాశి. ఈ రాశి వారికి మార్చి 18 వరకు ఆదాయం 8, వ్యయం 14. మార్చి 19 నుండి ఆదాయం 2, వ్యయం 8. ఈ రాశి వారికి మే 25 వరకు గురువు 5వ ఇంట ఉంటాడు. అనుకున్న పనులు నెరవేరడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. జన్మంలో 12వ ఇంట జన్మంలో శని, ఇప్పుడు శని తిరిగి అతను మళ్ళీ జన్మంలో రాహు తిరిగి 12ంటికి వస్తున్న రాహు 12ంటికి రావడం జరుగుతుంది. దానివల్ల జన్మంలో 12వ ఇంట రాహు వక్ర సంచారి కాబట్టి జన్మం నుంచి 12వ ఇంటికి రాబోతున్నాడు. అంటే కుంభం నుంచి మకరానికి రాబోతున్నాడు రాహు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కొన్ని అనుకోని ఇబ్బందులు రావడం జరుగుతుంది. అధికంగా డబ్బులు ఖర్చు కావడం జరుగుతుంది. వృధాగా శ్రమ పడడం, కానీ దానికి ఈ పని కాదు అని చెప్పి తెలిసి కూడా దాని గురించి చాలా కష్టపడము, దానివల్ల శారీరకంగా ఆర్థికంగా కూడా నష్టపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అవసరం. మే 26 నుంచి గురువు 6వ ఇంటికి రావడం వల్ల, ధనస్థానంలో శని ఉండడం వల్ల హెచ్చరించినటువంటి ఒక కార్యక్రమాలు, ఏ కార్యక్రమం చేయాలని చెప్పి మీరు మనసులో తలుచుకున్నారో ఆ కార్యక్రమం నెరవేరకపోవడము, ఎప్పుడు చీకు చింతలతో కాలం గడపడము, విసుగుతో ఉండడము, కోపం పెరిగిపోవడము, ఎదుటివారు చెప్పినటువంటి ఒక మాట వినకపోవడము, అహం అనేటువంటిది పెరిగిపోవడం, దీనివల్ల మీకు ఇబ్బందులు ఏర్పడతాయి. దానివల్ల మనస్థిమితం లేకపోవడము, ప్రతి పనిలో ఆటంకాలు, ఏ పని చేద్దామన్నా ఆటంకాలు ఏర్పడడం వల్ల మానసిక చింతన పెరిగిపోవడం జరుగుతుంది. ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంటుంది. చేసే పనులకు ఆరోగ్యం కూడా సహకరించకపోవడం అనేటువంటి జరుగుతుంది. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. అంతేకాకుండా ఆఫీసులలో అంటే కార్యాలయాల్లో పనిచేసేవారు కూడా వాక్కు ద్వారా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏ మాట మాట్లాడతారో సందర్భం లేని మాటలు మాట్లాడడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఎప్పుడు కూడా కొన్ని విషయాల్లో అసందర్భంగా మాట్లాడి ఎదుటి వ్యక్తుల చేత, అధికారుల చేత ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి సందర్భాన్ని అనుసరించి అవసరమైతేనే మాట్లాడండి, లేకుంటే మౌనంగా ఉండండి. అంతేగాని అసందర్భ ప్రేలాపనలు చేయకుండా ఉండడం చాలా మంచిది. ఇబ్బందులకు గురి కాకుండా ఉండడం మంచిది. ఇక వ్యాపారస్తులకు అన్ని రంగాల వారికి లాభసాటిగానే ఉంటుంది. కానీ ప్రభుత్వ అధికారుల వల్ల, రాజకీయ నాయకుల వల్ల వ్యాపారస్తులకు ఒత్తిడి పెరిగిపోతుంటుంది. కాబట్టి జాగ్రత్త. ఇటు అంటే సిబిఐ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీ ఆఫీసులకు సంబంధించి వాళ్ళు వచ్చి మిమ్మల్ని చెక్ చేయడము, డబ్బు పట్టుకోవడము, తర్వాత ధాన్యము, ఇవన్నీ యొక్క పదార్థాలు దాన్ని నిల్వ ఎక్కువగా పెట్టుకోవడం వల్ల ఇబ్బందులు రావడము, వాటి చేసుకోవడము, సిఐడి వాళ్ళు మీ వెంబడి తిరగడము, అధికారుల వల్ల బాధలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. లావాదేవీలలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా కూడా వ్యాపారం మంచిగానే నడుస్తుంది, లాభసాటిగానే ఉంటుంది. కానీ ప్రభుత్వ అధికారుల వల్ల, రాజకీయ నాయకుల వల్ల, ఒత్తిడి వల్ల కొన్ని ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండి ప్రతి నిమిషం కూడా వేమరపాటుగా ఉండకుండా వేమరపాటుతనంతో ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు వ్యాపారస్తులు డబ్బు గురించి ఆశ పడకండి. వచ్చిన దానితో తృప్తిగా ఉండండి. ఎంతవరకు సరుకు ఉందో అంతవరకు అమ్మండి, కొత్త సరుకు తర్వాత తెచ్చుకోండి. కానీ నిల్వ పెట్టుకోకండి. నిల్వ పెట్టుకున్నారో మీకు ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది అధికారుల వల్ల. ఇక విద్యార్థులు విద్య గురించి చాలా కష్టపడాలి. ఎంతవరకైతే అంతవరకు కష్టంతో ముందుకడిగేయాలి. కానీ నాకు అన్నీ వచ్చులే అని చెప్పి అనుకోవద్దు. మతిమరుపు చాలా పెరిగిపోతుంది. విద్యలో శ్రద్ధ తగ్గిపోతుంది. ఏమైనా కానీ అన్నీ నాకు వచ్చులే అని చెప్పి అతి తెలివి ప్రదర్శిస్తుంటారు మీరు. కాబట్టి విద్యార్థులు అతి తెలివికి పోకుండా, అతి తెలివి అనర్థదాయకం, దానివల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి.
ఎప్పుడో పరీక్షలు ఉన్నాయి కదా, ఇప్పటి నుంచి కష్టపడడం ఎందుకు, మార్చిలో పరీక్షలు ఉన్నాయి, ఫిబ్రవరిలో కష్టపడితే అయిపోతుంది కదా అని చెప్పి అనుకోకండి. ఇప్పటి నుంచే కష్టపడి జాగ్రత్తగా ఉంటే మీకు మంచి మార్కులతో పాస్ కావచ్చు, లేదా డుబుకీలు కొట్టుకుంటూ వెనుకకు మరలి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగస్తులకు చూసుకుంటే స్థానచలనం, బదిలీలు కావడము, ఎక్కడ బదిలీ అవుతున్నామో తెలియకపోవడము, అది మనకు నచ్చకపోయినప్పటికైనా అక్కడ ఉద్యోగం చేయక తప్పదు. బదిలీ కావడం, అపవాదులు భరించడము, చేయని తప్పులకు శిక్ష అనుభవించడము జరుగుతుంది ఉద్యోగస్తులకు. అందుకే ప్రతిసారి కూడా మీరు ఆఫీసులో ఉద్యోగం చేసేటప్పుడు జాగ్రత్తగా ఫైళ్ళు చూడండి, వాటిని చదివి చేసిన తర్వాతనే సంతకాలు పెట్టండి. ఏది ఎక్కడికి ఎలా పంపించాలో అలా పంపించడం చేయండి. కానీ ఒకరి మీద నమ్మకం పెట్టుకోకండి. మీ మీదే స్వయంగా కార్యక్రమాలు చేసుకోవడం చాలా మంచిది. దానివల్ల ఇబ్బందులు ఏర్పడుతుంది. కొన్ని తప్పులు చేస్తారు, దానివల్ల ఉద్యోగంలో దెబ్బ రావడం జరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులను తీసివేయడం జరుగుతుంది. ప్రైవేట్ సంస్థలు వారికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ముందే జాగ్రత్తగా ఉండడం మంచిది. చేయని తప్పులకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కానీ భగవంతుని యొక్క సేవ చేయడం వల్ల కొంతవరకు మీకు మంచిగా జరగడానికి ఆస్కారం కనబడుతుంటుంది. దైవాన్ని నమ్ముకోవాలి, మీరు చేసే పని నమ్ముకోవాలి, సక్రమంగా పని చేయాలి. కాబట్టి ఈ సంవత్సరము ఈ కుంభరాశి వారు దత్తాత్రేయ స్వామి స్తోత్రం చదవడం చాలా మంచిది. దత్తస్తోత్రం పారాయణం చేయడం వల్ల కొన్ని ఇబ్బందుల నుంచి దూరం అయిపోయి ఆ దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం వల్ల సుఖంగా సంతోషంగా ఉంటారు. కాబట్టి దత్తస్తోత్రాలు చాలా ఉన్నాయి. అందులో నారద మహాముని చెప్పినటువంటి స్తోత్రం ఉంది, వాసుదేవానంద సరస్వతి స్వామివారు చెప్పినటువంటి ఒక స్తోత్రాలు ఉన్నాయి. ఏదైనా ఒక స్తోత్రం మీరు చదవడం చాలా మంచిది. అది చేసినట్టయితే కొన్ని సమస్యలు ఆటోమేటిక్గా మీకు పరిష్కారం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు మరవకుండా దత్త స్తోత్రాన్ని పారాయణం చేయండి, సుఖాన్ని పొందండి. ఇది శుభం.